కూడా చాలా అదిరిపోయే రెసిపీ. చాలా అదిరిపోయే రెసిపీ. ఓకే, దానికి పేరు ఉంటుందిగా, చట్పట్ చట్నీ. చట్పట్ చట్నీ అంటే చిటపటలాడుతూ ఉంటుంది అది కాదు, మంచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా తీయగా స్పైసీగా చాలా బాగుంటుంది. ఓకే, అందుకని మీరు చట్పట్ అన్నారా? ఓకే, మరి ఆ చట్పట్ కావాల్సిన పదార్థాలు చెప్పండి. చట్పట్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన చింతపండు, బెల్లం, కోకం, సాల్ట్, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, నల్ల యాలకులు, బ్లాక్ సాల్ట్. ఓకే, స్టార్ట్ చేద్దామా చట్పట్ చట్నీ? డెఫినెట్లీ, నాకు నోరు ఊరుతుంది అన్ని చూసి. ఓకే, సో ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. ఓకే, పాన్ పెట్టండి. పాన్ లో మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు. ఎప్పుడు చిటపటలాడే రుచికర్ శర్మ గారు చట్పట్ చట్నీని ఫటాఫట్ లాగిచ్చేస్తున్నారండి. యాలకలు, నల్ల యాలకలు వేసి చక్కగా రోస్ట్ చేయాలి. రోస్ట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి చింతపండు వేసేద్దాము. ఓకే, నానబెట్టిన చింతపండు. వాటర్ వేద్దాం. వాటర్ వేసేసి ఉప్పు వేద్దాం, లైట్గా ఉప్పు వేసేసి దీంట్లో కోకం వేద్దాం. కోకం వేసి చక్కగా బాయిల్ చేయాలి. ఫ్లేవర్ అంతా, మసాలా ఫ్లేవర్ అంతా చింతపండులో కలిసిపోవాలి. సో చక్కగా చట్నీ బాయిల్ అవుతుంది. బాయిల్ అవడానికి 5 minutes టైం పడుతుంది. చక్కగా చట్పట్ చట్నీ బాయిల్ అయిపోయింది. బోడిగండి చక్కగా ఒక బౌల్ వేద్దాం. బౌల్లో వేసేసి టర్న్ చేద్దాం. చక్కగా చర్న్ అయిపోయింది. చూసారు వ్యూయర్స్, పచ్చడి కూడా ఎలా తయారు చేస్తున్నారు. మన ఊళ్ళో పచ్చడి అంటే పెద్ద రుబ్బురోలు తీసుకుని అలా నూరుతూ తెగ కష్టపడిపోయేవాళ్ళం. పచ్చడి అయిన తర్వాత అబ్బా మేము పచ్చడి చేసామన్న ఫీలింగ్ వచ్చేది. బట్ ఇక్కడ చూస్తే మీకు సింపుల్గా జస్ట్ ఒక 5 minutes అయిపోతుంది పచ్చడి ఇక్కడ. సో నెక్స్ట్ దీన్ని జల్లెడలో వేసి స్ట్రెయిన్ చేయాలి. చక్కగా స్ట్రెయిన్ చేయాలి. కానీ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందంటే అసలు చెప్పలేను. అసలు చాలా బాగుంది అసలు. చక్కగా స్ట్రెయిన్ చేసేసాము. స్ట్రెయిన్ చేసేసి దీన్ని సైడ్లో పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ పొయ్యి వెలిగించి ప్యాన్ ఇవ్వండి. ప్యాన్ పెట్టి ప్యాన్లో ఈ చింతపండు మిశ్రమాన్ని వేసి, చింతపండు పులుసు కాదు అది, దాంట్లో కోకం వేసాము, మసాలా వేసాము, బెల్లం వేసి చక్కగా బెల్లం వేయాలి. పచ్చడిలో బెల్లమా? ఎస్. చక్కగా బెల్లం వేసేసి నల్లుప్పు వేసి, ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి ఓన్లీ నల్లుప్పు వేసి చక్కగా మరగనివ్వాలి. అట్లీస్ట్ 10 to 15 minutes మరగాలి ఉదయ్. ఓకే, సో ఉదయ్ చూసారా చిక్క పడిపోయింది. పొయ్యి ఆపేసి చట్పట్ చట్నీని ఒక బౌల్లో తీద్దాం. ఏంటండి చట్పట్ చట్నీ అని చెప్పి ఏదో జ్యూస్ చేశారు? ఇది వచ్చేసి చాట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు ఉదయ్. లేదంటే నువ్వు ఏదన్నా సాలెడ్ చేసావనుకో, ఫ్రూట్స్ మీద వేసుకొని అలా ఇలా చేసుకోవచ్చు. అంటే ఇది రాజస్థాన్ చట్నీ అండి, సో కాబట్టి ఇలా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, చట్పట్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఉదయ్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఇది 1 week దాకా ఖరాబ్ కాదు ఉదయ్, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. ఓకే, చట్పట్ చట్నీ ఎలా ఉందో ఉదయ్ టేస్ట్ చేసి చెప్తారండి. అబ్బా, చట్పట్ చట్నీ ఫటాఫట్ అడిచేస్తుందండి, భలే ఉంది. దీన్ని కానీ మనం చాట్లో అదే పానీపూరిలో కానీ లేదా చాట్ మసాలాలో కానీ
రగడ వీటన్నిటిలో కానీ వేసుకుని తింటే అదిరిపోద్దండి. చెవు కేక చంపేస్తారండి. మీరు మరొకసారి రిపీట్ చేయండి. మన ప్రెషర్ చేసుకుని ఇంట్లో వాళ్ళు కూడా వీటంతా వేసుకుని తింటారు. డెఫినెట్లీ. చట్పట్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చట్పట్ చట్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన చింతపండు, బెల్లం, కోకం, సాల్ట్, మిరియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, నల్ల యాలకలు, బ్లాక్ సాల్ట్. చట్పట్ చట్నీ తయారు చేయడానికి ఒక పాన్ లో జీలకర్ర, లవంగాలు, నల్ల యాలకలు, దాల్చిన చెక్కని చక్కగా రోస్ట్ చేయాలి. ఈ రోస్ట్ అవుతున్న మసాలాలో నానబెట్టిన చింతపండుని వేసేసి లైట్ గా సాల్ట్ వేసి చక్కగా బాయిల్ చేయాలి. ఈ బాయిల్ చేసుకున్న చింతపండు మిశ్రమాన్ని ఒక బౌల్ లో తీసి గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి మళ్ళీ ఒక పాన్ లో హీట్ చేయాలి. హీట్ అవుతున్న చట్పట్ చట్నీలో బెల్లం వేసి చట్నీ థిక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. ఈ తయారు చేసుకున్న చట్పట్ చట్నీని ఒక సర్వింగ్ బౌల్ లో తీసి యమ్మీ యమ్మీ చాట్స్ ని సర్వ్ చేయడమే. అంతే, చట్పట్ చట్నీ రెడీ.